మండలము ఆర్వి సంస్థ అధినేత ఎండి ఆర్వి రమణ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ సేవా సమితి నుంచి కె రామ్మోహన్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. వినిపించడం లేదు అసలు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సాయి ట్రావెల్స్ ఎండి బాదం సాయి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం పట్టాల్సిందిగా కోరుతున్నాం. నాకు కొంచెం సైడ్ అన్న లైఫ్ ఫ్రేమ్ లో ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా సైలెంట్ గా ఉండకూడదు వేదిక ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అందరికీ నమస్కారాలు. 10:30కి శాటిలైట్ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులకి పర్యాటకులకి ఇవాళ కొన్ని వేల మంది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నమ్మకంతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో 2024లో అందరూ భాగస్వామ్యం అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా లైవ్ లో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో ముందుగా మనము లక్కీ కార్యక్రమాన్ని ప్రారంభించి తదనంతరం గురువుగా యొక్క ఆశీర్వచనాలు తెలుసుకుంటారు. సో లక్కీ డిప్ లో ఈరోజు మనం 10 మంది విజేతల్ని ప్రకటించబోతున్నాము. సో 5 విజేతలు తిరుపతికి సంబంధించిన విజేతలు ప్రకటిస్తాము. అలాగే మరో 5 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ ప్రైజ్ మెయిన్ ప్రైజెస్ గా వాళ్ళు ప్రకటించబోతున్నాము. సో ఈ కార్యక్రమాన్ని పరిగణించిన చేతుల మీదుగా మనం తీసుకుని మన దాంట్లో చెప్తాను కాబట్టి ఇది బయటకు రాదు సౌండ్. మరి ఓకే, మరి రన్ అవుతూ ఉండొచ్చా? అది రన్ అవుతే క్లమ్జీ అవుతుంది కదా, అందుకే అడిగాను మిమ్మల్ని ఎట్లా అని. అయితే నన్ను మాట్లాడమని లాస్ట్లో నేను మీ ఇద్దరితో మాట్లాడిస్తాను, లేదంటే నన్ను మాట్లాడమని. ఇదంటే బయటికి రాదు సౌండ్, మన లైవ్కి వెళ్తుంది కాబట్టి. మేము మాట్లాడుకున్నా మీకు లైవ్ నడుస్తుందా? నడుస్తుంది, మాట్లాడుతున్నా అది లైవ్ వెళ్ళిపోతుంది. కంటిన్యూ చేసేస్తాను. అదే చెప్తున్నా, క్లమ్జీ వద్దు, మామూలుగా మీరు పెట్టేస్తాను మైక్ అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది, లాస్ట్లో మాట్లాడిచ్చేస్తాను, సరిపోతుంది కదా.
రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కంపోని అని పెద్ద ఆమె పేరు రమాదేవి, లేడీ తోటి రమాదేవి పెట్టండి. లేడీ ఇంకో కావాలంటే గీతా అని వస్తున్నారు. అయితే కదా 5 గీతను గీత కనీసం దగ్గర వచ్చారో లేదో చూడండి. మరిపేడ విజయ్ కుమార్ గారు గట్టిగా క్లాప్స్. 0247 మొబైల్ నంబర్ 9948005455. టైం పాస్ బుక్ చేసుకోండి. ఈయన రమ్మనుకోమంటారు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. కోటేశ్వరరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. కోటేశ్వరరావు గారు చేతుల మీదుగా లక్కీ డిప్ తీస్తున్నారు. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్ నరసింహులు మొబైల్ నంబర్ 8099391300. లాస్ట్ 5 మందికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని పంపించాలి. ఇది అడిషనల్ గా తీయడం జరుగుతుంది. ఇది ప్రైజ్ నెంబర్ 9. ఇప్పుడు వచ్చేటువంటి 5 మందికి కూడా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ప్యాకేజీ ద్వారా అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఒక ప్రత్యేక ప్యాకేజీ వాళ్ళకు కల్పించడం జరుగుతూ ఉంది. తిరుపతి దర్శనం ప్రాప్తి కలిగింది. అది నా చేతుల్లో జరిగింది. నాకు చాలా సంతోషం. మరొకసారి చెప్పండి కొట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ చేతుల మీదుగా లక్కీ డిప్ను తీసి విజేతను ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ లక్కీ విజేత వెంకటి రాధాకృష్ణ 9440806916. వెంకటి రాధాకృష్ణ నంబర్ 1668 తిరుపతి దర్శనం గురించి ఈ గ్రూప్ లో వీరికి విజేతగా ఎన్నికైనారు. వెంకటి రాధాకృష్ణ గారు. వారికి ఆర్బిట్యూస్ తరఫున మరియు మా తరఫు నుంచి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రమాదేవి గారు వేదిక పైకి వచ్చి కూపన్ తీయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కె శశిరేఖ గారు. మొబైల్ నెంబర్ 7382641450. కె శశిరేఖ వీళ్ళకు కూడా తిరుపతి దర్శనార్థం ఫ్లైట్ ప్యాకేజీ లక్కీ డిప్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ మ్యామ్. విశ్వనాథ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్కీ డిప్ను తీయాల్సిందిగా కోరుతున్నాం. గెస్ట్ నేమ్ బొజ్జా గంగారాం గారు. మొబైల్ నెంబర్ 9440495930. చెప్పండి.
సీతారాం గారు 9440495590. కూపన్ నంబర్ RVE 1897. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తిరుపతికి సంబంధించిన లక్కీ డిప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మిగిలిన 5 అయిపోయినాయి సార్. తర్వాత 5 ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. చార్ధామ్, షిమ్లా, కాశ్మీర్, యూరప్ కి సంబంధించి మొత్తం 5 లక్కీ డిప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఈ లక్కీ డిప్ ని 5th లక్కీ డిప్ ని తీయాల్సిందిగా సాయి సార్ ని కోరుతూ ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ ఫస్ట్ లక్కీ ట్రిప్ ఏదైతే ఉందో సిహెచ్ లక్ష్మీదేవి గారు ఎర్రగొట్ల చప్పట్లు కొట్టి అతను చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. లక్కీ డిప్ 019841167 కూపన్ నంబర్ 2675. కంగ్రాచులేషన్స్ అండి, మీరు వారణాసి ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు. మీకు ఈ లక్కీ డిప్ తగలేదు. కాశీ ప్యాకేజ్ చేసుకున్నారు. సాక్షాత్ మళ్ళీ కాశీ విశ్వేశ్వరుడు పిలుస్తున్నారు. మా గురువు గారు కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఇక్కడ నుంచి. మీకు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. ఈ బ్యాచ్ అంతటికి 80% మేము తీసుకున్నామా, మా బ్యాచ్ లో వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. తర్వాత 4th ప్రైజ్ ని రామ్మోహన్ రెడ్డి గారు లక్కీ కూపన్ తీయాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే చప్పట్లు ఉంటేనే అత్యంత ఉత్సాహం ఉంటుంది. కూపన్ నంబర్ 3016 నీలి అశోక్ కుమార్. సెల్ నంబర్ 9848041580. కంగ్రాచులేషన్ నీలి అశోక్ కుమార్ గారికి నా ద్వారా ఆయనకు ఈ అవకాశం జరిగినందుకు, వాలంటీర్స్ ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ఇంకా 3 లక్కీ డిప్స్ మెయిన్ ఉన్నాయి మనకి. సో ఇది తనికెళ్ళ భరణి సార్ చేతుల మీదుగా తీయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ కూడాను. చార్ధామ్ యాత్రకు సంబంధించి మూర్తిరెడ్డి శేఖర్ రెడ్డి కాంటాక్ట్ నెంబర్ 9740882516. మూర్తిరెడ్డి శేఖర్ రెడ్డి. దుబాయ్ పంపిస్తున్నారు సార్. దుబాయ్ సివిఎస్ సాయినాథ్ కృష్ణ. కాంటాక్ట్ నెంబర్ 9392629449. సివిఎస్ సాయినాథ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫస్ట్ ప్రైజ్ ఎగ్జైట్మెంట్ ఉంది. బంపర్ ప్రైజ్ ఇది 3,10,000. సార్ క్యాలిక్యులేషన్ తో వచ్చారు. సో యూరప్ పంపించారు ఇప్పుడు భరణి సార్. ఎవరిని పంపిస్తున్నారు? ఎన్ రఘునాథరావు గారు. బిగ్ హ్యాండ్ అండి. రఘునాథరావు గారికి ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యారు యూరప్ ట్రిప్ కి. కంగ్రాచులేషన్స్. ఎన్ రఘునాథరావు. రియల్లీ వెరీ మచ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. 5277702. అయోధ్య ఫ్లైట్ ప్యాకేజ్. అయోధ్య యూరప్. అయోధ్య రాముడు ఆశీర్వాదంతో ఆయన యూరప్ పెడుతున్నాడు. ఎన్ రఘునాథరావు. కూపన్ నంబర్ 1406. ఎన్ రఘునాథరావు. రఘునాథరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. అయోధ్య రాముల వారి ఆశీర్వాదంతో రఘునాథరావు గారు అయోధ్య ప్యాకేజ్ వెళ్ళాలని బుకింగ్ చేసుకున్నారు మన దగ్గర. ఆయనకి ఇవాళ మన బంపర్ ప్రైజ్ అయినటువంటి యూరప్ ప్యాకేజీ
ఆయనకి లక్కీ డిప్ ద్వారా విన్ అవ్వడం జరిగింది. సెషన్ రఘునాథరావు గారు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే వెరీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇది చిన్న ప్యాకేజ్ కాదు, యూరోప్ ట్రిప్ అనేది ఒక డ్రీమ్ అందరికీ కూడాను. సో దీన్ని భరణి గారి చేతుల మీదుగా విన్ అయినందుకు ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర ఉన్నాం అనమాట. గత 20 సంవత్సరాలుగా ఎంతో వేల మందిని మనం తీసుకుంటూ ఉన్నాము. సో ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వీ రమణ గారి ఆధ్వర్యంలో ఎంతో వేల మంది ప్రయాణికులు, ఇక్కడ భక్తులు ప్రత్యేకించి ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, విహార పరంగా కావచ్చు, ఎటువంటి హాలిడే ట్రిప్స్ అయినా సింగిల్ గా వెళ్ళాలనుకున్నా, కపుల్ గా వెళ్ళాలనుకున్నా చాలా మంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వీ రమణ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. సో ఇవాళ కార్యక్రమంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పో నిర్వహించుకుంటూ వస్తున్నారు కదా. సో ఎంతో మంది లక్కీ విన్నర్స్ హ్యాపీగా ఫ్రీగా వాళ్ళు ట్రిప్స్ కి వెళ్లే దృశ్యాలు కూడా మనం చూసాం అనమాట. సో ఇవాళ ఎన్నికైన వాళ్ళందరూ కూడా యూరప్, దుబాయ్, అలాగే చార్ధామ్, జమ్మూ కాశ్మీర్, అలాగే మనం చూసుకున్నట్లయితే తిరుపతి, షిమ్లా వీళ్ళందరూ వెళ్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ ద్వారా ప్రత్యేకించి తనికెళ్ల భరణి గారు తీసిన లక్కీ ట్రిప్, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసిన లక్కీ ట్రిప్ ద్వారా ఎవరైతే వెళ్తున్నారో ఈ యాత్రలన్నిటి కూడా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ వాళ్ళతో కూడా. సార్, మా చాలా సంవత్సరాల నుంచి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిరంతరాయంగా ఎవరైతే వెళ్ళాలి, ఎక్కడికైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ అక్కడ మనకు లభించే ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కేర్ టేకింగ్, ఎలాగైతే మన ఇంట్లో వాళ్ళని మనం తీసుకెళ్లి యాత్రలన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వస్తుంటామో అంత కేర్ తీసుకుంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం? నేను అంటే ఈ మైక్ ఇక్కడ పనిచేయదండి, ప్రపంచం అంతా పనిచేస్తుంది. ఆ మైక్ ఇవ్వండి, అది ఇందులో కూడా మన మైక్ ఒకటి ఇవ్వండి. రీసౌండ్ వస్తుందా? రాదా ఇందులో మాట్లాడకూడదా? ఓకే ఓకే. నేను కూడా ఫస్ట్ ఇక్కడి నుంచి ఆర్వీ ట్రావెల్స్ ద్వారా నా కుటుంబం ఉజ్జయిని వెళ్ళడం జరిగింది. సో మనం మన బంధుమిత్రుల్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారో, మన తల్లిదండ్రులు మనం ఎంత జాగ్రత్తగా యాత్రలకు తీసుకెళ్తామో, ఇంటి దగ్గర కారు వస్తుంది, అక్కడి నుంచి ఫ్లైటు దిగిన తర్వాత అక్కడ మనుషులు ఉంటారు, మనం హోటల్కి వెళ్తాం, ఆ తర్వాత మనకు ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ 8 గంటలకు దర్శనం, ప్రత్యేకంగా ఆ పూజకి సంబంధించిన గుడికి సంబంధించిన మనిషి వచ్చి మనకి మొత్తం దర్శనాలు, అభిషేకాలు, పూజలు, అర్చనలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏర్పాటు చేస్తారు. కుదిరితే సాయంత్రం మనకి విహారయాత్రలాగా ఏమన్నా వెళ్ళదలుచుకుంటే కూడా సో ఎవ్రీథింగ్, కారు, ఫుడ్డు, ఎవ్రీథింగ్ మనకి ఏం కావాలో ఎలా కావాలో అలా ఏర్పాటు చేశారు. దానికి ఇంప్రెస్ అయ్యే ఆనాటి నుంచి ఈనాటి వరకు మా రమణతోటి నాకు సాన్నిహిత్యం, నా పుత్ర సమానుడు. సో అలాగా మమ్మల్ని తర్వాత కాశీకి తీసుకెళ్ళాడు. మనం ఎక్కడ చండీ యాగం చేసాం, నేను మా మిస్సెస్. సో ఎక్కడికైనా సరే నేనే కాదు, ఎప్పుడైనా సరే ప్రయాణం అని నాకు అనిపిస్తే నేను రికమెండ్ చేసేది కూడా ఆర్వీ ట్రావెల్స్. నాకు మిత్రులు విదేశాల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, చిన్న చిన్న వాటికి కూడా నేను మా ఆర్వీ ట్రావెల్స్ అంటే నమ్మకం కలిగించాడు అంచేత. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వచ్చిన విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా నేను అభినందనలు. ఎందుకంటే యూరప్ అనేది ఇందాక అమ్మాయి చెప్పినట్టు యూరప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. నేను అమెరికా చాలాసార్లు వెళ్ళి ఉంటుంది కానీ యూరప్ హ్యాస్ ఎ హిస్టరీ అంచేత తప్పకుండా యూరప్ అన్నీ ఏవైనా సరే విదేశీ యాత్రలు అయితేనేమి, దేశంలో స్వదేశీ యాత్రలు అయితేనేమి, చార్ధామ్ కూడా తప్పకుండా
భారతీయుడిగా పుట్టినందుకు ఒక్కసారైనా మనం వెళ్ళి రావాల్సిన ప్రదేశం. సో ఈ విజేతలందరికీ అభినందనలతో పాటు ఇంత జాగ్రత్తగా నిర్వహిస్తున్న రమణ ఇంకా మరింత ఉత్సాహంతో, ఎందుకంటే ఒక మనిషి చేయదగ్గది కాదు, ఒక సంస్థ నిర్వహిస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కూడా అదే స్ఫూర్తితో, రమణ ఇచ్చిన స్ఫూర్తితోటే పనిచేస్తూ ఉంటారు. నిరంతర ఉత్సాహం ఉంటుంది రమణ వాళ్ళ స్టాఫ్లో. అది 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 అదే వాళ్ళ విజయానికి. సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీబడి, ఆర్వీ ట్రావెల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి, సంబంధీకులకి, తెలిసిన వాళ్ళకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. శుభం భూయాత్, శివోహం. సో మనం చూసుకున్నట్లయితే అసలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు వారి మన్ననలు చాలా పొందిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే మా ట్రావెల్స్, ఈ ట్రావెల్స్ నుంచి వెళ్తే మేము సేఫ్ గా వెళ్తాము, జాగ్రత్తగా వెళ్తాం. అండ్ మేము ఏదైతే చూడడానికి వెళ్తున్నామో అది మాత్రమే కాదు, చుట్టుపక్కల ఇంకేమైనా విహారయాత్రలు కావచ్చు, ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే అయ్యో మీరు ఈ టెంపుల్ కూడా చూడలేదండి, ఇది కూడా చూడాలి అని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకు తెలియని ప్లేసెస్ కూడా, అంటే మన బడ్జెట్ లో మనం వేసుకున్న ప్లాన్ లో లేకున్నా కానీ వాళ్ళు పర్సనల్ గా కేర్ తీసుకొని చూయించుకొని తీసుకొస్తారనమాట. సో అందుకే తెలుగువారి మన్ననలు పొందింది. కాబట్టి ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వీ రమణ గారితో కూడా మాట్లాడదాం. ఇలాంటి ఎక్స్పోలు గత అంటే 20 సంవత్సరాల కంటే 2 దశాబ్దాలు మామూలు విషయం కాదండి. ఇట్లాంటి ఒక సంస్థని నడిపించుకుంటూ ఈవెన్ కోవిడ్ టైంలో మనం ఇన్ని అవస్థలు పడ్డాము. సో తర్వాత కూడా పుంజుకొని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళ స్టాఫ్ కావచ్చు, ఇక్కడికి వచ్చే విహారయాత్రలు చేసే ఇటువంటి తనికెళ్ల భరణి లాంటి గారి పెద్దవాళ్ళు కావచ్చు, ఎంతో మంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తే మనం సేఫ్ గా ప్రయాణాన్ని చేసుకోగలుగుతాం. అండ్ చాలా ప్రదేశాలు చూడగలుగుతాము. మనకు ప్రయాణం చెయ్యాలి అని అంటేనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గుర్తుకొచ్చేలాగా ఉంటుందన్నమాట. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి సౌకర్యాలు కావచ్చు, వాళ్ళ సేవ కావచ్చు. ఒకసారి మాట్లాడదాం రమణ గారితో. రమణ గారు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు, అది మామూలు విషయం కాదండి. దాదాపుగా 23 ఇయర్స్ అవుతుంది. నిజంగా ఒక సక్సెస్ఫుల్ జర్నీని మీరు క్యారీ చేస్తూ ఉన్నారు. ఎలా సాధ్యమవుతుంది మీకు? అండ్ తెలుగు వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే తెలుసు. మీరు అంతలా వాళ్ళని అంత ప్రేమగా చూసుకున్నారు మీ కుటుంబ సభ్యులాగా, అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదరించారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల నుంచి దాదాపు కొన్ని వేల మంది ఇక్కడ ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గురువు గారు తనికెళ్ల భరణి గారికి, అలాగే సాయి ట్రావెల్స్ అధినేత సాయి గారికి, రామకృష్ణ మిషన్ సంస్థ వ్యవస్థాపకుడు రామ్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లకు అందరికీ కూడా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రతి కస్టమర్కి కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా దేశంలో ఉన్నటువంటి, ఎందుకంటే మా గురువు గారు లాస్ట్ టైం మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు భారతదేశంలో జన్మించడమే 1,00,000 జన్మలు చేసినటువంటి పుణ్యఫలం అని చెప్పేసి లాస్ట్ గంగా పుష్కరాల గురించి ఒకసారి డిస్కస్ చేసేటప్పుడు మా గురువు గారు చెప్పారు. అటువంటి ఆధ్యాత్మిక భారతదేశంలో ఎన్నో రకాల లక్షలాది ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూడాలి, ధరింపజేయాలి అన్నటువంటి సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వీటన్నిటినీ కూడా తెలుగు ప్రజలకు అందరికీ కూడా చేరువ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా, ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా, ఎటువంటి పుష్కరాలు అయినా, కష్టమైనటువంటి చార్ధాం, అమర్నాథ్, కైలాస్ లాంటి యాత్రలైనా సరే మనకంటూ ఒక నమ్మకమైనటువంటి సంస్థ ఉంది అన్నటువంటి భరోసా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకి, భక్తులకి అందరికీ కల్పించాలన్న ఆలోచనతో దీన్ని ప్రారంభించాం. గురువు గారి యొక్క ఆశీస్సులు, కస్టమర్స్ యొక్క ఆశీర్వాదాలతో ఇప్పటి వరకు 20 సంవత్సరాల పైబడి నిరంతర ప్రయాణంలో కొన్ని లక్షల మంది పర్యాటకులకి, భక్తులకి